అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం మంగళగిరి శాఖ కోరుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా మంగళగిరి పట్టణంలో మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు, స్థలంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ అన్నారు. మంగళగిరి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో పట్టాలు లేని స్థలాలు నివాసం ఉంటున్న వారికి అభ్యంతరాలు తొలగించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం మంగళగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి అనంతరం వినతిపత్రం తహసీల్దార్కు అందజేశారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ మాట్లాడుతూ సర్వే నెంబర్ 134లో ఉంటున్న సుందరయ్య నగర్, శ్రామిక నగర్, భగత్ సింగ్ నగర్లో 2500 మంది పేదలు నివాసం ఉంటున్నారని, వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1వ వార్డు నుండి 7వ వార్డు వరకు విస్తరించి ఉన్న కొండ ప్రాంతంలోని ఫారెస్ట్ ఏరియాలో అనేక సంవత్సరాల నుండి పేద ప్రజలు ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్నారని, డిఫారెస్ట్ చేసి పట్టాలు ఇవ్వాలని అన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు మాట్లాడుతూ పట్టణంలోని 3వ వార్డులో దేవాదాయ భూమిలో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న 330 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఇంకా పట్టణంలో అనేక ప్రాంతాల్లో ఇల్లు వేసుకుని నివాసం ఉంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఇళ్ల స్థలం లేని 6000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గుంటూరు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, పట్టణ నాయకులు ఎం బాలాజీ, ఎస్ గణేష్, టి శ్రీనివాసరావు, టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణ ప్రాంత ప్రజలకి సిపిఎం పార్టీ విజ్ఞప్తి. ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి సిపిఎం పట్టణ కమిటీ తరఫున ప్రతినిధులుగా ఇక్కడికి వచ్చాం. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినటువంటి నారా లోకేష్ గారు కానీ పాదయాత్ర సందర్భంగా, ఎలక్షన్ల సందర్భంగా మంగళగిరి పట్టణంలో ఇల్లు వేసుకునే పేదలందరికీ నేను ఇల్లు ఇస్తాను, ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి, ఇల్లు వేసుకున్న వాళ్ళకి పట్టాలు ఇస్తానని చెప్పి కృష్ణనగర్లో ఒక రాయి, మంగళగిరి పట్టణంలో అందరికీ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేయటం అనేది ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు జరిగింది. కానీ ఇప్పటికీ 5-6 నెలలు అయినప్పటికీ దాని గురించి మాకు వచ్చిన సమాచారం ప్రకారం ప్రజలందరికీ పట్టాలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ మేము సూటిగా అధికారుల్ని, మంత్రివర్యులను అడిగేది ఏంటంటే, అయ్యా ముందు 4-5 ప్రాంతాల్లో ఉన్నాయి మంగళగిరి పట్టణంలో సిపిఎం పార్టీ నాయకత్వాన ఇల్లు వేసాం. గత 50 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు. ప్రధానంగా 1వ వార్డు నుంచి 7వ వార్డు వరకు అదంతా ఫారెస్ట్ ఏరియా. అట్లానే నాదురాం చెరువు ప్రాంతంలో ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. బాపరే నగర్లో ఇల్లు వేసుకొస్తా ఉన్నారు. 3-4 వార్డులో దేవాదాయ భూముల్లో ఇల్లు వేస్తూ ఉన్నారు. 1 నుంచి 7 వరకు డిఫారెస్ట్ చేయకుండా పట్టాలు అలా ఇస్తారు. అట్లానే కొంత పోరంబోకల్ని రెవెన్యూ పోరంబోకలుగా, చెరువులని రెవెన్యూ పోరంలో మార్చకుండా, దేవాదాయ భూముల్ని మార్చకుండా, వాళ్ళకి ఇవ్వకుండా ఎలా పట్టాలు ఇస్తారు అని చెప్పేసి మేము అధికారులని, మంత్రివర్యులని అడుగుతా ఉన్నాం. ఇటీవల మన జిల్లా కలెక్టర్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ళేసుకొని నివాసం ఉంటున్నటువంటి పేదలందరికీ నిరభ్యంతరకరమైనటువంటి భూముల్లో నివసించే వారికి పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. అయితే మంగళగిరి పట్టణంలో కానీ, నియోజకవర్గంలో కానీ నిరభ్యంతరకరం అంటే అభ్యంతరం లేనటువంటి భూములు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడున్న భూములన్నీ కూడా అభ్యంతరాలతో కూడుకున్నటువంటి భూములే. ఆ అభ్యంతరాలని తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా రెవెన్యూ అధికారులదే, జిల్లా కలెక్టర్ గారిదే, ప్రభుత్వానికి. అందుకనే మేము ఈ అభ్యంతరాలు తొలగించాలి అని చెప్పి ఈరోజు మంగళగిరి తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది. మేము చెప్పే విషయాలు ఏంటంటే, ఒకటి, రత్నాల చెరువులో ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వమని అడిగినప్పుడు అది సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం పట్టాలు ఇవ్వటం సాధ్యం కాదు, చెరువు భూమి కాబట్టి పట్టాలు ఇవ్వమని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దానికి అది అభ్యంతరం ఉన్నది. ఆ అభ్యంతరాన్ని తొలగించాలి. దాన్ని చెరువు భూమిని డిమార్కేషన్ చేసి దాన్ని రెవెన్యూ భూమిగా మార్చి పట్టాలు ఇవ్వాలి. ఆ విధంగా మార్చినటువంటి ఘటనలు మంగళగిరిలో ఉన్నాయి. ఎర్ర చెరువు, నల్ల చెరువు భూమిని రెవెన్యూ భూమిగా మార్చి అక్కడ ఆటోనగర్ నిర్మాణానికి అవకాశం ఇచ్చినటువంటిది కూడా మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంది.